హలో అండి. ఇప్పుడు మనమైతే ఒరిస్సాలోని గజపతి డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి చంద్రగిరికి వెళ్ళబోతున్నాం. దీన్నైతే మినీ టిబెట్ అని అంటారు. ఇదంతా అయితే ఘాట్ ఏరియా అండి. ఇది నేను చిన్నప్పటి నుండి చాలా సార్లు చూడడానికి వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడైతే మా పిల్లలతో కలిసి నేను చూడడానికి వెళ్తున్నాను. ఇక్కడున్న టిబేటియన్స్ మొక్కజొన్నలనైతే ఎక్కువగా పండిస్తారండి. ఈ మొక్కజొన్నలే వాళ్ళు ముఖ్య ఉపాధికై పండించుకొని దీంతో చాలా రకాల వస్తువుల్ని తయారు చేసుకుంటూ ఉంటారు. ఆ మొక్కజొన్నలే కాకుండా వరి, పత్తి లాంటివి కూడా ఇక్కడ పండిస్తూ ఉంటారండి. ఇవి చూసారా? ఈ మొక్కజొన్న తొక్కలండి. ఈ మొక్కజొన్న తొక్కలన్నిటిని తీసుకొని వాటిని ఎండబెట్టి పౌడర్‌గా చేసి మనం పొలాల్లో వేసుకునే ఎరువులకు బదులుగా ఈ ఎరువులనేవి ఇక్కడ వీళ్ళే తయారు చేస్తారు. సొంతంగా తయారు చేసి వాళ్ళు పంటనైతే పండించుకుంటూ ఉంటారండి. ఇదైతే మనం చంద్రగిరి లోపలికి వెళ్ళడానికి, అంటే చంద్రగిరి కాదండి, జిరంగా అని, ఇది ఒక సింహద్వారం అని మనం అనుకోవచ్చు. లోపలికి వెళ్ళడానికి ఊరికి ముందు ఉంటుంది కదండి సింహద్వారం, అలాగనమాట. ఇది దాటుకొని లోపలికి వెళ్తే చూసారా ఈ కట్టడాలన్నీ ఎంత అందంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. ఈ టిబేటియన్స్ కట్టడాలంటే ఇలానే ఉంటాయి కదండి. వీళ్ళ లోపల ఈ చక్రాలు వీళ్ళు తిప్పుతూ ఉంటే పీస్ఫుల్ మైండ్ ఉంటుంది, చుట్టూ శాంతి అనేది వస్తుంది అనేది వీళ్ళ నమ్మకం. ఈ కట్టడాలు చూసారా చాలా చాలా బాగున్నాయండి. అంటే చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. వీటిలో ఉన్న మీనింగ్ అయితే వాళ్ళు చెప్పారు. ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పీస్ఫుల్ మైండ్ అయితే దొరకాలి అని అంటండి. ఇక్కడున్న టిబేటియన్స్ అందరూ టిబెట్ నుంచి వెళ్ళగొట్టబడి ఇక్కడికి ఆశ్రయం కోరి శరణార్థులై వచ్చిన వీళ్ళందరికీ ఇందిరమ్మ అయితే ఆశ్రయాన్ని ఇచ్చారండి. వీళ్ళు గజపతి డిస్ట్రిక్ట్ అంటే పర్లాకిండ్ అని అందరికి తెలుసు. అక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని అంతటిని వీళ్ళకైతే కేటాయించారు. ఈ ప్రాంతాన్ని అంతటిని వీళ్ళు ఒక మినీ టిబెట్ గా మార్చుకొని ఇక్కడ వీళ్ళందరైతే స్థిరపడ్డారండి. ఈ ప్రాంతం అంతా ట్రైబల్ ఏరియా. వీళ్ళు రాకముందు వరి, పత్తి మాత్రమే ఇక్కడ పండించేవాళ్ళు. వీళ్ళు వచ్చాక మొక్కజొన్నలు పెంపకం, వాళ్ళని ఎరువులను ఎలా తయారు చేయాలి అంత విధానాన్ని వీళ్ళకి నేర్పించి ఈ ప్రాంతం అంతా ఈ పంట చాలా ఎక్కువగా మారిందండి. ఈ ప్రాంతానికైతే జిరంగా అని అంటారండి. ఇప్పుడు మనం బుద్ధుని టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇదే గౌతమ బుద్ధుడు బుద్ధ మతాన్ని స్థాపించాడని మనకు తెలుసు కదండి. కానీ పద్మసాంభవ అనే వ్యక్తి బౌద్ధ మత ప్రచారకుడు. ఆ వ్యక్తి ప్రచారం చేయడం వల్ల బౌద్ధ మతం చాలా వృద్ధిలోకి వచ్చిందని, ఈ గుడికైతే పద్మసాంభవ విహార్ ఇలాగా ప్రతి ఒక్క చోట, అంటే మనం ఇక్కడ ఏటి చూసినా సరే ఆయన పేరుతోటే ఉంటదండి. ఈ గుడి లోపలికి మనం అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఒక 5 రూపీస్ ఉంటదండి. అదైతే మనం తీసుకొని లోపలికి వెళ్ళాలి. చూసారా ఈ చుట్టూ ఉండేదంతా ఏంటనుకుంటున్నారా? ఇవన్నీ మొత్తం ఈ పద్మసాంబవ అని మీకు ముందు చెప్పాను కదండి, ఆ వ్యక్తి పేరుతోటి ఇవన్నీ కట్టిన స్కూల్స్ అండి. ఇక్కడ స్కూల్స్ లో పిల్లలు, ఇక్కడ మనం వేద పాఠశాల అని అంటాం కదా, అలాగా ఈ పద్మసాంబవ స్కూల్స్ ఇలా అని ఇక్కడ ప్రతి దాని మీద ఆయన పేరుతో అయితే ఉంటుంది. ఇక్కడ చదువుకునే పిల్లలు ఇక్కడ వాళ్ళు మాత్రమే కాదండి, వేరే వేరే స్టేట్స్ నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి బౌద్ధిజం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరినీ తెచ్చి ఈ స్కూల్లో చేరుస్తారండి. వాళ్ళు అకామిడేషన్ అంతా వాళ్ళే ఇస్తారు ట్రస్ట్ తరపున. వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు చదువును పూర్తి చేసుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారండి. ఇదేనండి బుద్ధుని గుడి. ఈ గుడి అయితే మార్నింగ్ 8కి తీస్తారు హారతి ఇచ్చి, మళ్ళీ ఈవినింగ్ 5:30కి అయితే హారతి ఇచ్చేసి క్లోజ్ చేసేస్తారండి. ఇదైతే గుడి టైమింగ్స్ అండి. 5:30 తర్వాత వస్తే గుడి లోపలికి అయితే అలౌ చేయరు. మేము కూడా ముందు రోజు వచ్చేటప్పటికి 6 గంటలు అయిపోయిందండి. ఎందుకంటే మాకు గుడి టైమింగ్స్ అయితే తెలియదు కదా. అప్పుడే స్కూల్ని అయితే విడిచిపెట్టున్నారు. చూడండి పిల్లలందరూ వాళ్ళ బ్యాగ్లు అన్నీ పట్టుకొని ఆ చిన్న చిన్న ఆ డ్రెస్సులతోటి అయితే భలేగా ఉన్నారండి. భలే ముద్దొస్తున్నారు పిల్లలందరూ. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా మార్నింగ్ అయితే 8 o'clockకి హారతి ఇచ్చి గుడి అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడు మార్నింగ్ గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి. ముందైతే గుడిలో వీడియోస్ గట్రా అన్ని తీసేవాళ్ళట, ఇప్పుడు తీయకూడదు అని ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది అని చెప్పారు. కానీ ట్రై చేద్దామా అనేసి నేనైతే ఏం వీడియో తీయడం ఆపలేదు. గుడి చుట్టూ తీస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఈ పెయింటింగ్స్ అయితే చాలా చాలా అందంగా ఉన్నాయి.
ఇక్కడ ఈ వేసిన ఈ పెయింటింగ్స్, ఈ చుట్టూ ఉన్న వాతావరణం చాలా పీస్ఫుల్ గా ఉంటదండి. ప్రశాంతమైన వాతావరణం చూడడానికి చాలా బాగుంది. ఈ పెయింటింగ్స్ అన్ని కూడాను మనకి ప్రశాంతతకి గుర్తులు అంటండి. కాబట్టి ఈ టైప్ లో ఈ పెయింటింగ్స్ అన్ని గోడల మీద ఉంటాయటండి. అంటే ఏ బౌద్ధ గుళ్ళో అయినా సరే ఇలానే ఉంటాయంట. నేను ఇంతవరకు ఏ గుళ్ళకైతే వెళ్ళలేదు కాబట్టి నాకైతే అంత తెలీదు. ఇక్కడ కొంతమంది చెప్పడం బట్టి కానీ పెయింటింగ్స్ అయితే చూడడానికి బాగున్నాయండి. ఇలా లోపలికైతే వెళ్ళాలి. ఇలా కట్టిని తీసేసి లోపలికి వెళ్ళాలి. అంటే మనం ఎప్పుడెప్పుడు చూస్తామా అంటున్న బుద్ధుడి విగ్రహం అండి. ఇక్కడ పూజారి దక్షిణలు ఏమి ఉండవు కాబట్టి అక్కడ డొనేషన్ బాక్స్ అనేది పెట్టారండి. ఈ బాక్స్ లో మనం ఎంత వేయాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఫోన్ పేలు కూడా అక్కడ చేసుకోవచ్చు అండి. ఇదేనండి నేను ఎప్పటి నుండో చూడాలనుకుని మీకు చూపించిన నా చంద్రగిరి జర్నీ అయితే.